అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. మల్లంపేట్ కత్వ చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు 8 విల్లాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మొత్తం 24 విల్లాలకు రెడ్ మార్క్ పెట్టారు. నిర్మాణం పూర్తయిన విల్లాలో ఫ్యామిలీస్ ఉండడంతో ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇచ్చారు అధికారులు. అలాగే దుండిగల్ మున్సిపల్లో జరుగుతున్న విల్లా కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మున్సిపల్ పరిధిలోని మల్కంపేట్ చెరువు పరిసర ప్రాంతాలు ఎక్కడైతే అక్రమ విల్లాలు ఉన్నాయో విల్లాలకు సంబంధించిన కూల్చివేత కొనసాగుతుంది. ఇప్పటికే 8 విల్లాలకు సంబంధించి కూడా కూలగొట్టడం జరిగింది. మరొక వరుసలో మిగతా విల్లాలను కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు. కానీ చాలా విల్లాలలో ఇప్పటికే నివాస సమాధాలు ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీస్తో ఉండడంతో అలాంటి వారికి మినహాయింపించి ఖాళీగా నిర్మాణం అయి పూర్తయిన వాటికి సంబంధించి కూడా నిర్మాణాలను కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అధికారులు కన్స్ట్రక్షన్ కొనసాగుతున్న ఏవైతే విల్లాలు ఉన్నాయో విల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఇంకా అందులో కొంత వర్క్ నడవాల్సి ఉంటుంది. ఆ వర్క్ జరుగుతున్న ఏరియాల్లో కూడా ప్రస్తుతానికి అయితే ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 24 విల్లాలకు సంబంధించి లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస విల్లాలకు సంబంధించి కూడా 24 విల్లాలను కూలగొట్టేందుకు ఇప్పటికే అధికారులు మార్కు వేశారు. 8 విల్లాలకు సంబంధించి కూల్చివేత పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వరుసతో పాటు మరొక వరుసలో ఉన్న వాటికి సంబంధించిన నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో నివాస సముదాయాలు ఉన్నాయి వాటి కాబట్టి వాటిని ఖాళీ చేసే ప్రయత్నం కూడా అధికారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మొదటి వరుసలో ఉన్న ఇంట్లో వాటికి సంబంధించి కూడా కట్టుబట్టలతో వాటిని రోడ్డు మీద తీసుకొచ్చి కూలగొట్టే ప్రయత్నం అధికారులు చేస్తే వాళ్ళకి కొంత వేడుకోవడంతో వారికి కొంత మినహాయింపు ఇచ్చారు. 2 రోజుల్లో సమయం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఆ విల్లాన్ని కూలగొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ తర్వాత 1, 2, 3, 4, 5 వరుసలో ఉన్న క్రమంలో అన్ని విల్లాలను కూడా కూలగొట్టే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఒకసారి ఈ మల్కంపేట్ కత్వ చెరువుకు సంబంధించి కూడా సుమారుగా 142 ఎకరాలు ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత ఎఫ్టీఎల్ ఉంది, ఎంత బఫర్ జోన్లో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. 2020-21 సంవత్సరంలో కూడా ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస సంబంధించిన కన్స్ట్రక్షన్ అక్రమ విల్లాలను చేపట్టింది. గతంలో ఈ సంబంధించి కూడా కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఎక్కడైతే చెరువులు నాలాల మీద నిర్మాణం చేపట్టే వాటి మీద అటు హైడ్రా ఏర్పాటు చేసి వాటి కూల్చివేత చేస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి రావడం, ఈ ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంది, బఫర్ జోన్ పరిధి ఎంత ఉంది, ఎన్ని విల్లాలు ఎఫ్టీఎల్ పరిధికి ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత కూడా వారి ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆల్ సడన్గా ఈరోజు 3 చోట్ల ఇక్కడే కాకుండా సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా సుమారుగా 5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ కూడా నీలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పక్కన ఉన్న షెడ్లను తొలగించిన తర్వాత కూడా ఇక్కడ దీంతో పాటు ఇటు మరొక చోట సంగారెడ్డి సంబంధించిన అమీన్పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 8 విల్లాలను కూల్చికొచ్చారు. మరొక 8 విల్లాలను కూడా ఈరోజు కూల్చేసేవిధంగా టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో 24 విల్లాలకు సంబంధించి కూడా మార్కు చేశారు కాబట్టి మరొక 2 రోజుల్లో ఈ మార్క్ చేసిన విల్లాలకు సంబంధించి కూల్చివేసే ప్రయత్నం చేస్తారు. వైపు తాము సంబంధించి కూడా తాము గతంలో కోర్టుకు వెళ్ళాము, గతంలో తాము విల్లాల పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా అనుమతి ఇచ్చారు ఏంటని కూడా తెలుసుకోకుండా ఒక్కసారిగా వచ్చి తమకు ఎలాంటి నోటీసు లేకుండా కట్టుపలంగా రోడ్డు మీద తీసుకొచ్చి తమ ఉంటున్న విల్లాలను కూలగొట్టడం సరైనది కాదంటూ కూడా ప్రస్తుతానికైతే విల్లాలను నివాసం ఉంటున్న వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వైపు హైడ్రా 3 చోట్ల కూడా ఏకకాలంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు కనిపిస్తుంది. డి రాజుతో కలిసి కిరణ్ 10 టీవీ హైదరాబాద్.